కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో లిక్కర్ రేషన్ మాఫియా చెలరేగుతోంది అని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలు చేసిన వాళ్లే ఇప్పుడు కూడా మాఫియాకు తెగబడ్డారు అన్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ తప్పును వైఎస్ఆర్సీపీపై మోపే ప్రయత్నం చేశారు అన్నారు. నుడా చైర్మన్ పెట్టిన ప్రెస్ మీట్తో సీజ్ ద షిప్ అన్నది ఓ డ్రామా అని ప్రజలకు అర్థమైంది అన్నారు. రేషన్ మాఫియా వెనుక మంత్రి నారాయణ ఉన్నారు అన్నది తేలిపోయింది అన్నారు కాకాని. సందంగా ఎవరైతే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యానికి సంబంధించి తయారీలో యాక్టివ్గా కనిపించారో, దాంతోపాటు ఎవరైతే ఈ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి మాఫియా విచ్చలవిడిగా నడిపారో వాళ్ళు తిరిగి మరలా ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే ముందు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగాయని చెప్పి ముందుగానే మరకంటించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ప్రోత్సాహంతో, ప్రభుత్వ ప్రోద్బలంతో, ప్రభుత్వ అండదండలతోనే ఇటు నకిలీ మద్యానికి సంబంధించి కానీ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి కానీ మాఫియాలు విచ్చలవిడిగా చెలరేగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. నకిలీ మద్యం విషయంలో కానీ, రేషన్ బియ్యం మాఫియాలో కానీ వాటాల్లో వాళ్ళకి మధ్య వచ్చినటువంటి తేడాలతోనే ఈరోజు ఇది బహిర్గతపరచడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయింది, సీజ్ ద షిప్ అనేటువంటిది ఒక డ్రామా అనేటువంటిది అర్థమైంది. నుడా చైర్మన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దీని వెనక ఉన్నారు, వాళ్ళ అండదండలతోనే ఈరోజు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్లకు వంతబాడుతున్నారు, ఇవన్నీ పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని చెప్పి నాదెండ్ల మనోహర్ గారిని ఈరోజు కోరడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా డిమాండ్ చేశారు. ఈ మాఫియా వెనక మంత్రి నారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్తం ఉందనేటువంటిది ఆయన మాటల్లోనే అర్థమైంది.